అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలను. చాలామంది మధ్య వయసు దాటిన తర్వాత మా చర్మం ముడతలు పడుతుందండి, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది అని చాలామంది ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. ఈ కారణాలు ఎందుకు వస్తున్నాయి, వీటిని కాపాడుకోవటానికి అంటే సమస్యలు లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి, దీని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. సహజంగా యవ్వనంలో చర్మం మృదువుగా, అందంగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. మధ్య వయసు దాటిన తర్వాత ముడతలు పడటం మొదలు పెడుతుంది. ఎందుకంటే చర్మం తయారు చేసే ఆయిల్స్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. అవి సెక్రెట్ చేయాల్సినంత ఆయిల్స్ సెక్రెట్ చేయక చర్మము పొడిబారుతూ ఉంటుంది. తద్వారా ముడతలు పడుతూ ఉంటుంది. ముడతలు పడి ముసలితనం కనిపిస్తూ ఉంటుంది, డ్రైనెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే పొడిబారుతుందో అప్పుడు చర్మ వ్యాధులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎగ్జిమా లాంటి వ్యాధులు ముసలితనంలోనే కనిపిస్తూ ఉంటాయి. ఒక రీసెర్చ్ ప్రకారము 75% ఓల్డ్ ఏజ్ పీపుల్లోనే ఎగ్జిమా కనిపిస్తూ ఉంటుంది. ఇవి తగ్గుతుందా అంటే తగ్గవు. ఎంతో జాగ్రత్తగా కొంతమందిలో మాత్రమే తగ్గుతూ ఉంటాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే మధ్య వయసులో సహజంగా అందరికీ చాలా బర్డెన్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. పిల్లల చదువులు, వీళ్ళ ఉద్యోగాలు, పెద్దవాళ్ళ ఆరోగ్యాలు, సంక్షేమాలు, ఇలా చాలా ప్రాబ్లమ్స్తో విపరీతంగా స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోవటం కష్టంగా ఉంటుంది. ఈ బాధ్యతలన్నీ పూర్తయ్యేటప్పటికి దగ్గర 55 నుంచి 60 సంవత్సరాలు వస్తాయి. ఈ 60 సంవత్సరములు దాటిన తర్వాత వారి ఆరోగ్యం మీద శ్రద్ధ కలుగుతూ ఉంటుంది సహజంగానే. అప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు అని మాట్లాడుకుంటే యోగా అనేది మంచి ఒక టూల్గా తీసుకోవచ్చు. ఇది శరీరాన్ని, మనస్సుని కూడా అదుపులో ఉంచుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. తర్వాత ప్రాణాయామము, వాకింగ్, పచ్చని చెట్ల మధ్య నడవటం. ఎందుకంటే చెట్లు ఆక్సిజన్ని మనకు రిలీజ్ చేస్తాయి. ఆ ఆక్సిజన్ని మనం మంచి ఆక్సిజన్ని పీల్చుకుంటాము. ఆ వాకింగ్ వల్ల శరీరంలో రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు. కాబట్టి ఇది మెయిన్ తీసుకుంటే, ఇక మెనోపాజ్ స్టేజ్ తర్వాత ఆడవాళ్ళు బరువు పెరుగుతూ ఉంటారు. సహజంగా మధ్య వయసులో పట్టలు రావటము, లావ్ అవటము, అది ఆడవారికైనా మగవారికైనా కామన్గా చూస్తూ ఉంటాము. కాబట్టి ఇవి తగ్గటానికి, ఇవి తగ్గాలి కాబట్టి కొంచెం బరువు తగ్గితే మోకాళ్ళ నొప్పుల నుంచి కూడా బయటపడవచ్చు, నడుము నొప్పి నుంచి కూడా బయటపడవచ్చు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది దైవ ప్రార్థన. దైవ ప్రార్థన వలన మనస్సును స్థిరంగా ఉంచుకుంటాము. ఎప్పుడైతే మనస్సు ఆనందంగా ఉంటుందో మన శరీరంలో అవయవాలు, ఆరోగ్యం కూడా ఆనందంగా ఉంటుంది. ఇక ఇంకా అతి ముఖ్యమైన విషయం ఇష్టమైన స్నేహితులతో కలవటం. దీనివలన మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ఉంటాము. ఇక నిద్ర, 6 నుంచి 8 గంటల నిద్ర అనేది చాలా ముఖ్యము. ఇంకొక ముఖ్యమైన విషయం విరేచనం సాఫీగా అవ్వటం. పొద్దున లేవగానే విరోచనానికి శుభ్రంగా వెళ్ళటం, అంటే ఇబ్బంది లేకుండా విరోచనానికి వెళ్ళటాన్ని మనం చెప్పుకోవాలి. ఇక తగినంత ఆహారం తీసుకోవటం, జీర్ణమైన తర్వాతనే ఆహారం తీసుకోవటం. ఎప్పుడైతే ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆహారం జీర్ణమవటం కొంత తగ్గుతుంది. తగ్గినప్పుడు ఎంత అవసరమో శరీరానికి అంత తీసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందులోనూ ఆహారము జీర్ణమైన తర్వాత తీసుకోవటం అనేది ఇంకా ముఖ్యమైన విషయము. బయట ఆహారం పదార్థాలు తగ్గించటం, ఇది చాలా ఇంకా విషయము. ఇక మనం చెప్పుకునేది చర్మ సౌందర్యము అనుకున్నాము కాబట్టి గంధాన్ని, మంచి గంధం దొరికితే లేపనంగా వాడుకోవటం వలన చాలా చర్మ వ్యాధులు రావు, చర్మ సౌందర్యం కూడా పెరుగుతూ ఉంటుంది. పసుపు మనకు తెలుసు, పసుపుని మనము చర్మానికి వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది కాపాడుతూ ఉంటుంది. ఇక ఎక్కువ వాటర్, శరీరానికి కావాల్సిన మంచినీరు తాగటం, దీనివల్ల చర్మము డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది, అంటే కాంతిని పుంజుకుంటూ ఉంటుంది. కాకపోతే ఈ వయసు దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది అనే దానితో నీళ్లు సరిగ్గా తాగరు పెద్దవారు. కాబట్టి
అలా కాకుండా మనిషికి కావాల్సినంత నీరు తీసుకోవటం, దీనివల్ల శుభ్రంగా చర్మం కూడా కాంతివంతంగా అందంగా కనబడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ యాంగ్జైటీ నుంచి దూరంగా ఉండటం, భయాలు, భ్రమలు, లేకపోతే విపరీతమైన ఆలోచన ధోరణులను తగ్గించుకోవటం అనేది కూడా దీనికి చాలా మంచి ఉపయోగము. ఇక ఆయుర్వేద వైద్యంలో దీని గురించి చాలా మంచి మందులు ఉన్నాయండి. మనము ఇప్పుడు చెప్పుకున్నట్లు చర్మము డ్రై అవుతుంది అని చెప్పుకున్నాము. దీనికి నువ్వుల నూనె రాసుకోవటం అనేది చాలా మంచి ప్రక్రియ. లేకపోతే అలోవెరా జెల్ దొరుకుతుంది, అది వాడటం చాలా మంచిది. మైల్డ్ సోప్స్ అంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ లేని సోప్స్ వాడటం, లేకపోతే సున్నిపిండి వాడటం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇక ఆహార విషయాల్లో ఉసిరి రోజుగా తీసుకోవటం వలన ఉసిరి పౌడర్ దొరుకుతుంది, ఆమ్లా పౌడర్ అని. ప్రతిరోజు 5 గ్రాముల చొప్పున తీసుకుంటూ ఉంటే అది ముసలితనాన్ని కూడా దగ్గరికి రానిదు. ఇది రసాయనంగా పనిచేస్తుంది. ముందు రసాయనంగా పనిచేయటం అంటే ముసలితనాన్ని దగ్గరగా రానియకపోవటం, ముసలితనంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవటాన్ని రసాయనంగా చెప్పుకోవచ్చు. అంతేకాక అశ్వగంధ, శతావరి, శారిబ, పాలు తాగటం, కాఫీ టీలు తక్కువ చేసుకొని పాలు తాగటం, ఆవు నెయ్యి ఆహారంలో తీసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇంతకాక ఇక జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. ఈ జ్ఞాపక శక్తి తగ్గినప్పుడు శంఖపుష్పి, బ్రాహ్మి లాంటి పదార్థాలు తీసుకోవటం అంటే డ్రగ్స్ తీసుకోవటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా మన 55-60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది మనం వాడుకుంటూ ఉంటే మనం చర్మ సౌందర్యంతో పాటు అనారోగ్యాల నుంచి కూడా కాపాడుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.